ఈ వీడియోలో మీరు కొన్ని రియల్ హారర్ వీడియోస్ని ఇంకా వాటి బ్యాక్ స్టోరీస్ని తెలుసుకోబోతున్నారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఈ ఇన్సిడెంట్ మన ఇండియాలోనే జరిగింది. ఒక కాలేజ్లోని ఒక ఫంక్షన్లో ఏ గ్రూప్ ఆఫ్ బాయ్స్ కలిసి ఒక సాంగ్ ని పెర్ఫామ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు అలా ఆ పార్టీలో సాంగ్ ని పెర్ఫామ్ చేస్తూ ఉండగా ఆ కాలేజ్ లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ వీరి పెర్ఫార్మెన్స్ ని రికార్డ్ చేశారు. అయితే ఆ వీడియోలో అన్యూజువల్ గా ఒక పారానార్మల్ యాక్టివిటీ అనేది రికార్డ్ అయ్యింది. అదేంటో మీరు చూడండి. ఈ వీడియోలో క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ బ్యాక్ సైడ్ ఒక క్రీపీ వైట్ కలర్ ఫిగర్ని మనం చూడొచ్చు. ఆ వైట్ కలర్ ఫేస్ అనేది కూడా చూడటానికి చాలా అంటే చాలా స్కారీగా అయితే ఉంది. ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లడు పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో మల్టిపుల్ హార్ఫిక్ అండ్ పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం మొదలైంది. అసలు ఆ యాక్టివిటీస్ అనేవి ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి వాళ్ళ ఇల్లు మొత్తం కూడా సీసీ కెమెరాస్ అనేది ఫిట్ చేశారు. ఆ సీసీ కెమెరాస్ లో కూడా ఒక పారానార్మల్ యాక్టివిటీ అనేది రికార్డ్ అయింది. అదేంటో మీరు చూడండి. ఇక్కడ వీడియోలో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ ఒక పర్సన్ వర్క్ చేస్తూ ఉండగా తన బ్యాక్ సైడ్ డోర్ ఆటోమేటిక్గా మూవ్ అవటం మనం చూడొచ్చు. అంతేకాదు కొంత టైంకి అక్కడ నియర్ బై ఉన్న స్పీకర్ మూవ్ అయింది. ఇంకొంత టైంకి అక్కడ ఉన్న చైర్ కూడా పడిపోయింది. ఈ వీడియో చూశాక దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఒక రిమోట్ ఏరియాలో ఒక పర్సన్ నివసిస్తూ ఉండేవాడంట. బేసిక్గా రిమోట్ ఏరియా అంటే చుట్టుపక్కల జనాభా ఎక్కువగా అయితే ఉండదు. అంతేకాకుండా ఆ పర్సన్ అక్కడ హిల్ స్టేషన్స్ అలాంటి ప్లేస్లు అయితే నివసిస్తూ ఉంటాడంట. అయితే తన చుట్టుపక్కల నియర్ బై ఏ హౌస్ కూడా ఉండదు. ఇంకా ఎవరు కూడా ఆ చుట్టుపక్కల అయితే స్టే చేయట్లేదంట. అయితే ఆ పర్సన్ కి ఒక రోజు నైట్ తన ఇంటి బయట ఉన్న సీసీ కెమెరా ముందు ఎవరో మూవ్ అవుతున్నట్టు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయంట. ఆ నోటిఫికేషన్స్ ఎందుకు వచ్చాయని చెప్పి తన సీసీ కెమెరా యొక్క విజువల్స్ కనుక చెక్ చేస్తే తనకి ఈ వీడియో అయితే కనిపించింది. ఆ వీడియోని ప్లే చేస్తున్నా చూడండి. ఈ వీడియోలో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. అక్కడున్న డాగ్స్ దేన్నో చూసి అరుస్తూ ఉంటాయి. అసలు ఆ డాగ్స్ వేటిని చూసి అరుస్తున్నాయని చెప్పి మనకి ఇనీషియల్గా అర్థం కాదు. కానీ
కొంత టైంకి అటు రోడ్డుకి అవతల సైడ్ ఒక వైట్ కలర్ ఫిగర్ అనేది నడుస్తూ మూవ్ అవ్వడం మనం క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. బేసిక్ గా తను ఉండేది రిమోట్ ఏరియా అని చెప్పి నేను ముందే చెప్పా కదా. అలాంటి ప్లేస్ లో నార్మల్ గా అయితే ఎవరూ నివసించట్లేదు, ఇంకా చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. అలాంటప్పుడు అలాగా మిడ్ నైట్ రోడ్డు మీద ఎవరైనా ఎందుకు నడుస్తారు? అదొక హిల్ ఏరియా కాబట్టి అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. మేబీ అలా చనిపోయిన వ్యక్తి ఆత్మే ఇదై ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. మెక్సికోకి చెందిన ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక హారర్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. బేసిక్‌గా ఆ ఇన్సిడెంట్ అనేది వాళ్ళందరూ కలిసి నిద్రపోతున్న టైంలో అయితే జరిగిందంట. ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక చిన్న పాపకి మార్నింగ్ లేసే టైంకల్లా లెగ్ మీద ఎవరో గట్టిగా పట్టుకొని ప్రెస్ చేసినట్టు కాలు మొత్తం కూడా రెడ్ కలర్‌లో అయితే అయిపోయింది. అయితే వారికి ఆ చిన్నపిల్ల యొక్క కాల్ అనేది ఎందుకు అలా అయిందో ఇనీషియల్‌గా అర్థం కాలేదు. కానీ వాళ్ళ ఇంట్లో నైట్ విజన్ కెమెరాలో జరిగిన యాక్టివిటీని చూసాక వాళ్ళకి ఇదంతా ఎందుకు జరిగిందని చెప్పి అర్థమైంది. అసలు ఆ నైట్ విజన్ కెమెరాలో ఏం రికార్డ్ అయిందో మీరు చూడండి. ఇక్కడ మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఆ చిన్నపిల్ల లెగ్ అనేది ఏదో ఒక ఫోర్స్ లాగడానికైతే ట్రై చేసింది. దాన్ని మనం ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ వీడియో చూసాక దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. నెక్స్ట్ ప్లే చేయబోయే వీడియో అనేది ఒక హాస్పిటల్‌లో ఒక పర్సన్ చనిపోయే ముందైతే రికార్డ్ చేసిన వీడియో. ఆ వీడియోని మీరు చూడండి. ఈ వీడియోలో క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే అక్కడ డాక్టర్స్ కొంతసేపట్లో చనిపోబోయే ఆ పేషెంట్‌కి సీపీఆర్ చేస్తూ ఉండంగా ఒక వైట్ కలర్ షాడో అనేది అక్కడ పేషెంట్ బాడీ నుంచి బయటికి వెళ్తాం అయితే మనం చూడొచ్చు. చాలా మంది నమ్మేది ఏంటంటే ఆ పేషెంట్ బాడీ నుంచి వెళ్ళిన వైట్ కలర్ ఫిగర్ లాంటిది ఆ పేషెంట్ యొక్క స్పిరిట్ అని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. నేనిప్పుడు నెక్స్ట్ ప్లే చేయబోయే వీడియో అనేది నాకు ఆన్‌లైన్‌లో దొరికింది. ఇంకా దానికి సంబంధించిన ఒక స్టోరీ కూడా నేనైతే చదివాను. బట్ అది ఎంతవరకు నిజమో కాదో అయితే తెలీదు గానీ, బట్ స్టోరీ మాత్రం కొంచెం క్రీపీగానే ఉంటుంది. ఒక చిన్న పిల్ల అంటే అరౌండ్ 8-9 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక గర్ల్ అనమాట. ఆమె మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళి నైట్ ఎంత లేట్ అయినా కూడా ఇంటికైతే రాలేదంట. ఆళ్ళ పేరెంట్స్ అసలు ఆ చిన్న పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి వెతికితే అక్కడ నియర్ బై ఉన్న గ్రేవ్ యార్డ్‌లో ఒక ప్లేస్‌లో నిలబడి వాళ్ళ పేరెంట్స్‌కి అయితే కనిపించిందంట. ఆ గర్ల్‌ని వాళ్ళ పేరెంట్స్ తిట్టి నైట్ అయితే ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ గర్ల్ చాలా వేడిగా ప్రవర్తించిందంట. అంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అలా ఉండటం. అసలు వాళ్ళ మదర్ తిట్టినా కూడా అసలు ఏమీ రెస్పాండ్ కాకపోవటం అలా ప్రవర్తించిందంట. మేబీ తనేమన్నా చూసి షాక్ అయిందేమో అని చెప్పి వాళ్ళ మదర్ ఒక ప్రీస్ట్‌ని పిలిపించి ఆమెకైతే ప్రేయర్ చేపిచ్చింది. ఇంకా తనకి ఫుడ్ తినిపించి ఆమెనైతే పడుకోబెట్టింది. అయితే మార్నింగ్ లేసి చూసేసరికల్లా ఆ చిన్నపిల్ల ఇంట్లో అయితే లేదంట. అసలు ఆమె ఎక్కడికి వెళ్ళిందని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజెస్ ని చెక్ చేసినప్పుడు ఒక వీడియో క్లిప్ అయితే దొరికిందంట. అదేంటో మీరు చూడండి. ఈ వీడియో రికార్డ్ అయిన తర్వాత సీసీ కెమెరాస్ కూడా ఆఫ్ అయిపోయాయంట. అసలు ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమైపోయిందనేది ఎవరికైతే తెలీదు. ఎంత సెర్చ్ చేసినా స్టిల్ ఇప్పటికి ఆ అమ్మాయి ఆచూకీ అయితే ఇంకా దొరకలేదంట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా మీరే కామెంట్ చేయండి. ఇదిగా ఈ రోజు వీడియోకి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే వీడియో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం, ఈ వీడియోలో మీకు ఏ వీడియో కొంచెం స్కారీగా అనిపించింది, అంతేకాకుండా ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్స్లో అయితే షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.